తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని కొందరు, తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని కొందరు వాళ్ళ ఒపీనియన్‌ని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒక పెద్ద మనిషి మాత్రం చాలా తెలివిగా ఆలోచించి, కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలు. ఒకటొచ్చి తెలుగుదేశం, ఇంకోటొచ్చి జనసేన, మూడోదొచ్చి బీజేపీ. ఎంతసేపు తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని జనసేన, తెలుగుదేశం పార్టీలు మాత్రమే చెప్తున్నా, ఎందుకు బీజేపీ పార్టీ చెప్పడం లేదు? ఎందుకంటే బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు చాలామంది హిందూయిజాన్ని చాలా గొప్పగా నమ్ముతారు. చాలామంది హిందువులున్నారు. వాళ్ళు ఎందుకు బయటకొచ్చి తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పడం లేదు? ఒకవేళ నిజంగా ఆధారాలు ఉంటే సెంట్రల్‌లో వాళ్ళ పార్టీయే కదా ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. వాళ్ళు సైలెంట్‌గా ఉంటారా? అనే విషయాన్ని మాట్లాడాడు. ఆ విషయం వినిన తర్వాత నాకు ఆలోచించాలి అనిపించింది. మీకు కూడా అలానే అనిపించిందా? తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందా లేదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.